రమ్య గానీ, రాణి గానీ, రజిత గానీ, రవళి గానీ ఇలాంటి పేర్లు పెట్టుకున్నటువంటి వారు. మరి జీవితంలో ఏంటంటే ఎన్నో ఆశలు, ఎన్నో రకాలుగా జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని మనసులో అనుకుంటారు. కానీ ఆహ్, విధి వీళ్ళను పగబట్టినట్టుగా ఉంటుందండి. వీళ్ళేంటంటే మంచితనానికి మారుపేరు. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా కష్టాలలో ఉంటే అయ్యో పాపం అంటారు. కానీ వీరు కష్టాలలో ఉంటే ఎవ్వరు కూడా ఒకరు దగ్గరికొచ్చి ఓదార్చిన సంఘటనలు ఉండవండి. వీళ్ళకు ఎవరైనా కష్టాలలో ఉంటే డబ్బు వీళ్ళు సాయం చేస్తారు. కానీ వీళ్ళ కష్టాలొస్తే ఒక్కరు గాని డబ్బు సాయం చేయడానికి ముందుకు రారు. వీళ్ళ లైఫ్‌లో అన్ని కష్టాలేనండి. ఇటు ఫ్యామిలీ వివాహం చేస్తే ఫ్యామిలీ లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని డిస్టర్బెన్స్‌లు ఏర్పడుతుంటాయి. జీవితం లైఫ్ అంతా కూడా ఇతరులకు సాక్రిఫైస్ చేసినట్టుగానే ఉంటది. కష్టజీవులు ఒక విధంగా చెప్పాలంటే. జీవితంలో ఎప్పుడు ఖాళీగా ఉండరండి. ఏదో ఒక కష్టపడి ఏదో పని చేస్తూనే ఉంటారు. పిల్లల్ని పిల్లల్ని చదివి